విజయలక్ష్మిని. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక 2 మంచి విషయాలండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు స్నానం చేయకముందు వెళ్తేనేమో పొడి విభూతి ధరించి వెళ్ళాలండి. అదే స్నానం చేసిన తర్వాత ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు తడి విభూతి ధరించి వెళ్ళడం వల్ల ఆ పని సక్సెస్ఫుల్గా పని జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. మరి ఆరోగ్యం బాగుండాలి, కానీ ఈ మధ్యకాలంలో వచ్చే రోగాలు చిన్నగా రావట్లేదండి, పెద్ద పెద్దయే వస్తున్నాయి. ఫర్దర్గా మనం ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ పాటించాలి కదా. అలా రాకుండా ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి? మన చేతుల్లో ఉన్న చిన్న రెమెడీస్ నేను చెప్తానండి. ఏంటంటే 7 గోమతి చక్రాలను తీసుకోండి. మన చుట్టూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పి ఎవరికైనా దానంగా ఇవ్వాలండి. అలా చేయడం వల్ల ఆరోగ్యం రాను రాను వృద్ధిలోకి వస్తుందండి. అలాగే అప్పుల బాధలు ఉన్న వాళ్ళైతే బ్రెడ్ ముక్క తీసుకోవాలండి. ఒక బ్రెడ్ తీసుకొని నల్ల కుక్క ఉంటుంది కదా, దానికి పెట్టండి. అది వెంటనే తిందనుకోండి అప్పులు త్వరగానే తీరిపోతాయి అన్నట్టు. లేదా మెల్లిగా తిందనుకోండి మెల్లిమెల్లిగా అవి తీరిపోతాయని అర్థం అండి. ఈ చిన్న విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి నచ్చితే ఈ వీడియో.